అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అండ్ అంటే నాకు తెలిసింది సార్, ఇది నాది తప్పు అయితే నా వర్డ్స్ బ్యాక్ తీసుకుంటాను, మీరు కన్ఫర్మ్ చేయండి. మిర్చి అంత పెద్ద సక్సెస్ తర్వాత మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ. బట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్ని పక్కన విలన్గా పెట్టుకుంటే మ్, మేము మ్యాచ్ చేయలేము అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి. అవునా? నాకు తెలియదు. దాకా రాలేదు అది. అలా ఏం రాలేదు. నేను అందరూ తర్వాత చేశాను మహేష్ బాబుతో చేశా, అవునవును. అందరితో చేశా. చాలా వరకు ఏంటంటే మేకర్స్ రెడీ అంట, బట్ ఏంటంటే అక్కడ ఉండే హీరోలతో సమస్య అంట. నాకు తెలియదు అలా. నేను వినలే అలా, ఎక్కడ వినలేదు. అండ్ అండ్ నాకు తెలిసి అలా ఉండదు. సార్ ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్. సో నాకు ఒక్కసారి నేను చెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి. తెలియదు నాకు. మళ్ళీ తెలీదే. నాతో యాక్ట్ చేయలేదంటే నాకు ఎలా తెలుస్తుంది? సార్ అండ్ మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్ఫుల్ అంటే శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఆయన కూడా కొరటాల గారు ఆ సినిమాకు కూడా డైరెక్టర్. సో దానికి ఎలా పిలిచారు? కొరటాల శివ ఆయన వచ్చి శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, సంపత్ ఇక్కడ మీరు కన్ఫర్మ్గా నాకు ఈ సినిమా చేయాలంటే 100% చేస్తాను. నేను నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక రైటర్ అంటే ఎలా రాయొచ్చని. సో అండ్ అఫ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మహేష్ బాబు. సో ఒప్పుకున్నా. బట్ అఫ్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉండింది. అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు. అంటే శ్రీమంతుడు మొత్తం మీద ఈ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు? అది కన్ఫ్రంటేషన్ సీన్ ఉందిగా, మళ్ళీ ఇచ్చేయాలి. ఆయన వస్తారుగా మన ఊరికి వచ్చి, అది ఆ సీన్ మీరు చెప్పింది. ఊరి నుంచి ఇవన్నీ తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి. మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన. అవును, అవునా? మంచి సూపర్ సీన్ అది. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన చాలా సెటిల్డ్గా, అంటే లౌడ్ యాక్టింగ్ అని ఉండదు, చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ బాబు గారితో? మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం, అంతే. ఆయన ఎలా అలాగే చేస్తారు షార్ట్లో. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా, అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాము. అవునా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇలా చేయంగా, అవునా ఇంటర్వ్యూ చేస్తున్నారా అట. మహేష్ బాబుది అలాగే ఉంటుంది. ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక ఇద్దరు మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది స్క్రీన్ మీద కదా. ఒక ఆర్టిస్ట్ అఫ్ కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్స్, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అవును. అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే ఒక డైరెక్టర్తో సినిమా తీయకపోయినా పర్లేదు కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట. అంటే ఆయన సినిమా సెట్లో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ ఎందుకు సార్ అలా? నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్, కానీ ఆయన చాలా కూల్ ఉంటారు. అది కాకుండా ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుందిగా. అవును, మీన్స్ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో. అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు. అండ్ అలాంటి రైటర్తో నాకు ఎందుకు నచ్చుతుందంటే, అలాంటి ఒక రైటర్ మైండ్ లోపల వెళ్ళి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి, నాకు వెళ్ళాలి అక్కడ, నాకు లోపల వెళ్ళాలి. అలాంటి నాకు యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అది చాలా నచ్చుతుంది. సో ఆయనతో నేను చెప్తూ ఉంటాను. అండ్ అఫ్ కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో, బట్ చెప్తూ ఉంటాను, సార్ మీరు నాకు మంచి స్క్రిప్ట్ రాయండి సార్, నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి, మీరు ఏం చెప్తే చేస్తాను నేను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. సంపద మీన్స్ ఒక క్వాలిటీస్ క్యారెక్టర్ రాస్తే నేను 100% పిలుస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే మీరు నా మైండ్లో ఉంటారు ఎప్పుడు, ఎక్కడైనా మనం కలుద్దాం అని చెప్తూ ఉంటారు. సో ఏదైనా అలా వస్తే హ్యాపీగా వెళ్తాం. అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి కదా సార్, వాటిలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు, అలాంటిది ఏదన్నా గుర్తుందా? మనం జనరల్గా మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయన చాలా నచ్చింది ఆ నాట్.
నాట్ నచ్చి ఆయనకి ఎలా ఏంటంటే దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు. ఇంత ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఈ నాట్ని ఒక ఫినిష్ కావాలిగా ఆ అవును స్టోరీకి. అవును ఎలా ఫినిష్ చేస్తావంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే యూజువల్గా ఏమైపోద్దంటే అప్రిసియేషన్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాంగా, ఓ ఓకే ఓకే అంటారుగా. ఆయన అలా కాదు, ఓ సూపర్ సంపత్, నేను ఇది ఆలోచించలే, ఎలా ఆలోచించావు నువ్వు, ఫెంటాస్టిక్, ఆ డైలాగ్స్ ఏం పెడతావు నువ్వు, బట్ దీన్ని ఇలా చేయొచ్చుగా, ఇది ఈ లైన్స్ ఇలా పెట్టి, ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట, అవును ఈ ఈ లైన్ ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అని చాలా చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆయనకు వచ్చి ఏంటే ఆ, నీ లోపల ఒక రైటర్ ఉన్నాడు, ఆ రైటర్ను ఒకరోజు బయట తీసుకురావాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు కథలు చెప్పాలి, ఎందుకంటే బాగుంది ఇలాంటి స్క్రిప్ట్స్. నేను ఎన్నో స్క్రిప్ట్స్ అతనితో డిస్కస్ చేసేవాడిని షూటింగ్ లొకేషన్స్లో. అండ్ మీరు కథల విషయం తీసుకొచ్చారు కాబట్టి సంపత్ రాజ్ అంటే లైఫ్లో అంటే మీ లైఫ్ మొత్తం చూశాను సార్ నేను ఇంటర్వ్యూలో, కాబట్టి మీ జర్నీ మొత్తం నేను చెప్పలేను. మీరు డే వన్ సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి డివోర్స్ దగ్గర నుంచి పాపని ఎలా పెంచాలి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్తో ఒక ఎగ్జిక్యూషన్తో వచ్చారు. సో మీ మైండ్లో ఒక సీడ్ పడిందంటే అది ఇంప్రూవ్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరు. బట్ ఒక 2 విషయాలు మాత్రం మీరు మధ్యలో వదిలేశారనిపిస్తుంది. నా దగ్గర ఒక 3 కథలు ఉన్నాయి, ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని చెప్పేసి గతంలో ఒకసారి ఒక మాట అన్నారు. ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో టూరిజం లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పారనమాట. ఈ 2 విషయాల్ని పట్టుకొని ఉన్నారా, వదిలేశారా? లేదు, ఉంది ఉంది ఉంది, ఇంకా ఉంది. ఎందుకు డిలే అవుతున్నాయి? స్టోరీ విషయాలకు వస్తే న- నా- ఆ స్క్రిప్ట్ వచ్చి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. సార్ సో నాకు అలాంటి ఒక హీరోయిన్ దొరకాలి, ఎవరు వెళ్ళొచ్చు ఈ స్క్రిప్ట్ని. సార్ సో చూద్దాం, ఒక స్టేజ్కి వచ్చింది ఇప్పుడు, అది నెక్స్ట్ స్టేజ్ వెళ్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. ప్రొడక్షన్ మీరే ఉండొచ్చా లే బయట? ప్రొడక్షన్ నేను కాదు, బయట ఉంటారు. మ్మ్. డైరెక్షన్ నేను కాదు, ఓన్లీ రైటింగ్లో ఉంటాం, మన క్రియేటివ్ సైడ్లో ఉంటాం. సార్ ఒక చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్, చాలా ఇండస్ట్రీలో ఒక పేరు ఉన్న ఒక డైరెక్టర్కి నరేట్ చేసి ఆయన చాలా హ్యాపీ, ఇన్ఫ్యాక్ట్ ఆయన చేస్తారని ఒప్పుకున్నారు. ఓకే సో ఇప్పుడు మనం ఒక హీరోయిన్, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సార్ ఒక అమ్మకి కూతురికి ఫాదర్ మధ్య జరిగే ఒక స్టోరీ అది. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి. షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి నేను. ఓకే టైం దొరికితే వాళ్ళు టైం ఇస్తే నేను వెళ్ళి స్టోరీ నరేట్ చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నాను సార్. అండ్ Thank you. ఇది ఏంటి సార్, ఇది రూరల్ టూరిజం సంథింగ్ ఏదో చెప్పారు. అదేంటే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు జెన్జీ అంటున్నాం. సార్ జెన్జీకి వచ్చి ఏం తెలీదు అది కాదు. యాక్చువల్ జెన్జీకి చాలా తెలుసు. బట్ వాళ్ళు ఏంటే మనం ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాం, ఒక 50sలో ఉన్నాం పేరెంట్స్ వచ్చి, మనం వచ్చి రూరల్ని వదిలే సిటీకి వచ్చేసాం సార్ కదా. అదే యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మ నాన్న కాదు వాళ్ళు ఫస్ట్ సిటీకి వచ్చారు. సో మనం సిటీలో పుట్టి పెరిగి ఇక్కడే చదివేసాం. తర్వాత జెన్జీని తిడుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలియదంటే అది వాళ్ళ తప్పు కాదు కదా, వదిలేసి వచ్చిన మన తప్పు, మా అమ్మ నాన్న చేసిన తప్పు అది. బట్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి జాబ్స్ దొరకలే, ఇది దానికి వచ్చారు. రూరల్ టూరిజం నేను చెప్తున్నది ఏంటంటే, మనం వచ్చి ఈ ఈ పర్టికులర్, ఇప్పుడు నా కూతురు ఉంది, తనకి ఒక విలేజ్ లైఫ్ తెలీదు. అవును బట్ నీకు విలేజ్ లైఫ్ తెలీదు, అలా ఉండేవాళ్ళు, మనం ఇలా బ్రతుకాము, 6 గంటలకు తినేసేవాళ్ళు, 8 o'clock పండుకుంటే, అదన్నీ మనం చెప్తే వింటారు. బట్ ప్రాక్టికల్గా వాళ్ళు లేరు. నీకు తెలియదంటే అది ఎలా లాజిక్ పడుతుంది కదా. సో నేను వచ్చి ఒక ప్లాన్ చేసుకున్నది ఏంటంటే, మిమ్మల్ని బ్యాక్ ఇన్ టైం తీసుకువెళ్ళాలని. మీరు అలాంటి ఒక చోటుకు వస్తే మీరు ఒక 50-60 years వెనక్కి వెళ్ళాలి ప్రాక్టికల్గా. ఆ 50-60 years వెనక్కి వెళ్ళేటప్పుడు అప్పుడున్న వాతావరణం కానీ, అప్పుడున్న ఫుడ్ కానీ, అప్పుడున్న ఒక పరిస్థితి కానీ, అప్పుడున్న సిచ్యువేషన్, సరౌండింగ్స్ కానీ, ఇదన్నీ మీరు విజువల్గా చూడాలి. అర్థమైంది సార్. సో దాని లోపల వెళ్ళి ఒక 2వ 3వ రోజు అక్కడ టీవీ ఉండదు,
అర్థమవుతుంది. ఇంకా ఆ లైఫ్ స్టైల్ అంతా అలాగే ఫోన్ ఉంటుంది. ఉండదు, అవును. ఏముండదు. ఆ లైఫ్ స్టైల్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి దాని నుంచి బయటొస్తే మీకు బేసిక్ నేను చెప్తున్నది ఒక చెట్టు ఎక్కాలి. హ్మ్. ఒక మామిడి చెట్టుని ఎక్కాలి. ఎక్కుతున్నారా ఎక్కడైనా ఇక్కడ లేదు. చూస్తున్నారు మీరు? అవును. ఆ బేసిక్ చేయట్లేదు మనం. హ్మ్. మనం ఏం చేసేసాం? వాళ్ళని తిడతాం వాళ్ళు తెలీదని. బట్ మనం చేసిందేంటి? ఆ రియల్ ఎస్టేట్‌కి దాన్ని అమ్మేసాం. వాళ్ళు చెట్లు తీసేశారు, బిల్డింగ్ కట్టేశారు. వాడికి చెట్టు ఇక్కడ ఒక ఎక్కడానికి చెట్టు రోజు ఎక్కడానికి మనం చిన్నప్పట్లో ఎలా బ్రతికా తెలుసా నేను? చెట్లు, ఇది, అది అలా ఉండేవాళ్ళు. ఇదన్నీ చూడు ఇలా అయిపోయింది. చేసింది ఎవరు? మనం చేసి మనమే. వాళ్ళని తిడుకుంటే లాజిక్ కాదది. సో, సార్ ఐడియాలజీగా చాలా బాగుంది. అండ్ అంటే మీరు చాలా డబ్బు కావాలిగా. ఇంత ఓపెన్‌గా చెప్పేస్తున్నారు హ్మ్. ఐడియాని. నో ఓకేనా? ప్రాబ్లమ్. ఆ? ఎవరైనా చేస్తే చేయని. వాళ్ళకి ఏదైనా అడ్వైస్ కావాలంటే నేను సజెషన్స్ కావాలంటే ఇస్తా. సార్. వస్ సార్ నేను చెప్పేది చాలా సింపుల్. నా దగ్గర ఒక విజన్ ఉంది. ఆ విజన్‌ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. హ్మ్. నా వల్ల కాదు ఇంకెవరైనా ఎగ్జిక్యూట్ చేస్తారని దాన్ని సపోర్ట్ చేస్తాం. విజనేగా బయట రావాలిగా అంతే. ఫైనల్‌గా ఏం తీసుకో వెళ్ళంగా ఇక్కడి నుంచి. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.